హాయ్ ఫ్రెండ్స్, వరల్డ్ ప్రెస్ ఇండెక్స్ సూచికలో భారత స్థానం ఎందుకు దిగజారింది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతర్జాతీయ మీడియా వాచ్డాగ్ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ ఆర్ఎస్ఎఫ్ విడుదల చేసిన నివేదికల ప్రకారం భారతదేశంలో జర్నలిస్టులపై పెరుగుతున్న చట్టపరమైన చర్యలు, భద్రతాలేమి మరియు మీడియా యాజమాన్యాల కేంద్రీకరణ వంటి కారణాల వల్ల వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారత స్థానం దిగజారింది. 2026 సూచికలో మొత్తం 180 దేశాలలో భారత్ 151 స్థానానికి పడిపోయింది. 2025లో భారత్ 151 స్థానంలో ఉండేది. ఈ నివేదిక ప్రకారం భారతదేశాన్ని పత్రికా స్వేచ్ఛ పరంగా అత్యంత తీవ్రమైన కేటగిరీలో చేర్చారు. చట్టాలను ఆయుధాలుగా మార్చడం, జర్నలిస్టులు మరియు స్వతంత్ర మీడియా సంస్థలపై దేశద్రోహం, పరువు నష్టం మరియు జాతీయ భద్రతా చట్టాలను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించే పరిశోధనాత్మక జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం ద్వారా వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నివేదిక పేర్కొంది. క్షేత్రస్థాయిలో పనిచేసే విలేకరులపై రాజకీయ నాయకులు మరియు స్థానిక మాఫియా మరియు పోలీసుల నుండి దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వ్యవస్థీకృత ట్రోలింగ్, వ్యక్తిగత డేటాను లీక్ చేయడం మరియు ప్రాణ బెదిరింపులు వస్తున్నాయి. జర్నలిస్టులకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఒకటిగా ఉందని సంస్థ తెలిపింది. దేశంలోని ప్రధాన మీడియా సంస్థలు, ముఖ్యంగా ప్రధాన స్రవంతి టీవీ ఛానళ్లు కొద్దిమంది వ్యాపారవేత్తలు లేదా రాజకీయ ప్రభావిత వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. యాజమాన్యాల ఆర్థిక ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలను మలచడం, భిన్న స్వరాలకు విమర్శలకు తావు లేకుండా చేయడం జరుగుతుంది. కాశ్మీర్లో పనిచేసే జర్నలిస్టులపై నిరంతర నిఘా ఉంచడం, వారిని సుదీర్ఘకాలం పాటు ముందస్తు నిర్బంధంలో ఉంచడం వంటి చర్యలు ఈ ర్యాంకు పడిపోవడానికి కారణమయ్యాయి. శాంతి భద్రతల పేరుతో తరచూ ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వల్ల జర్నలిస్టులు సమాచారం చేరవేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయవాద భావజాలం మీడియా చర్చను శాసిస్తుందని, ప్రభుత్వ విధానం తప్పుపట్టేవారిని దేశద్రోహులుగా చిత్రీకరించే ధోరణి పెరిగిందని ఈ నివేదిక విమర్శించింది. అయితే ఈ అంతర్జాతీయ సూచిక విశ్లేషణను భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది. ఈ నివేదికలు పారదర్శకంగా లేవని, వారి అంచనా పద్ధతులు లోపభూయిష్టంగా ఉన్నాయని విదేశాంగ శాఖ స్పష్టం చేస్తుంది. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగబద్ధమైన రక్షణలు ఉన్నాయని, స్వతంత్ర న్యాయ వ్యవస్థ మీడియా హక్కులను కాపాడుతుందని ప్రభుత్వం గట్టిగా వాదిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.